మన భారతదేశంలో కూడా ఈ శక్తిపీఠాలన్నీ ఉన్నాయి. ఏదైతే మన యొక్క లోపల ఈ శక్తి కేంద్రాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో మౌంట్ శాస్తా అనే ఒక ప్లేస్ ఉంది కాలిఫోర్నియాలో. అది మూలాధార చక్రానికి ప్రతీక. అది లేక్ తితికాకా పెరు, రజనీకాంత్ సినిమా చూస్తుంటారు, రోబో మూవీ. దాంట్లో ఒక డ్యాన్స్తో ఒక సాంగ్తో ఉన్నటువంటి మూవీ పెరు అనే ఈ ప్రదేశంలో మచ్చు పిచ్చులో చిత్రీకరించారు. అది చాలా ఫేమస్ అయింది. అక్కడ ఉండే ఒక లేక్ తితికాకా ఒక సరస్సు ఉంది. అది స్వాదిష్టాన చక్రం కింద గుర్తించారు సైంటిస్టులు. మూడవది ఊలూరు, ఆస్ట్రేలియాలో ఉంది. ఊలూరు పర్వతం, అది రెడ్ రాక్ అంటారు, అయ్యర్స్ రాక్ అంటాం. అది అద్భుతమైనటువంటి పవర్ స్పాట్. సో అది మణిపూర చక్రానికి ప్రతీకగా గుర్తించారు. నాలుగవది అనాహత చక్రం, గ్లాస్టన్బరీ యూకేలో. అది ఒక గొప్ప శక్తి పీఠం లాంటిది, అనాహత చక్రం. ఐదవది విశుద్ధ చక్రం కింద గ్రేట్ పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎందుకు ఈ పిరమిడ్ని అంత నొక్కి ఒక్కాడించి ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళు, పిరమిడ్ యొక్క ఎనర్జీని ఉపయోగించుకోవాలి, ప్రతి మెడిటేటర్ ఈ పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలని ఎందుకు చెప్తారంటే ఇది ఒక గొప్ప ఎనర్జీ సెంటర్, ఒక శక్తి క్షేత్రాన్ని క్రియేట్ చేస్తుంది ఒక పిరమిడ్. సో ఈ యొక్క గ్రేట్ ఈజిప్షియన్ పిరమిడ్స్ విశుద్ధ చక్రానికి ప్రతీక. మరి ఆజ్ఞా చక్రము అది ఈ ప్రపంచంలో ఆ కుండలిని ఒక శక్తి ఎప్పటికీ మారుతూ ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లో. ఒక దగ్గర ఒకసారి ఫ్రాన్స్లో ఉండేది, ఇప్పుడైతే ప్రస్తుతం యూకేలో షాఫ్ట్స్బరీ అని ఉంది, ఆ ప్లేస్లో ఉంది. మరి సహస్రారం దేనికి ప్రతీక? సహస్రారం ఎక్కడుంది భూమండలం మీద అంటే మన భారతదేశము, మన మౌంట్ కైలాష్, మానసరోవరం మౌంట్ కైలాష్, కైలాస పర్వతము. అందుకే భారతదేశం అంతా శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇదంతా సహస్రారము, సహస్రదళ కమలంతో బ్రహ్మజ్ఞానంతో వెలుసలుతున్నదే మన భారతదేశము. మన హిమాలయాల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోటు, ప్రతి గ్రామం, ప్రతి టౌన్, ప్రతి సిటీ అంతా కూడా మొత్తం నిండిపోయి ఉంటుంది. అంత పుణ్యభూమిలో మనం భారతదేశంలో ఇక్కడ పుట్టాం మనం. ఇక్కడ ఎవరు ధ్యానం చేసుకున్నా ఎక్కడా జరగనటువంటి ఒక గొప్ప పరివర్తన వాళ్ళలో జరిగిపోతుంది ఎవరు ధ్యానంలోకి వచ్చినా కూడా. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు, ఋషులు, యోగులు తపస్సు చేసినటువంటి, ధ్యానం చేసుకున్నటువంటి స్థలాలు ఇవన్నీ మన భారతదేశం అంతా ఉంది. అందుకే అత్యంత సులభంగా ఈ మోక్షాన్ని, ఈ మోక్ష జ్ఞానాన్ని పొందగలిగే ఆ యోగ్యత భారతదేశంలో ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరు చేసినా కూడా ఆ మోక్ష జ్ఞానాన్ని పొందుతారు, ఎన్లైటన్మెంట్ అనేది పొందగలుగుతారు. సో మనం అందరం కూడా మనకు మనమే చప్పట్లు కొడుకుంటున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా మహానుభావులమే కాదు, మహాగురువులం కూడా. ఎంతోమంది ఎన్నో జన్మలలో సాధనలు చేసుకుని వచ్చిన వాళ్ళే మళ్ళా ఈ జన్మలో కూడా ఆకర్షితులం అవుతాం ఈ మార్గానికి. ఇప్పుడు పిఎంసి ఛానల్లో ప్రోగ్రాం చూసి మీరు ఈ 250 మంది ప్రోగ్రాంకి వచ్చారు అంటే ఈ కాశీనగరంలో మోక్ష మార్గ యజ్ఞం 9 రోజులు వచ్చారంటే ఇది ఈజీ థింగ్ కాదు. మీ అన్నీ పక్కన పెట్టి, వ్యవహారాలన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. మీరు గ్రహిస్తున్నటువంటి జ్ఞానము, ఇక్కడ చేస్తున్న సాధనలు, ప్రతిరోజు మీరు వింటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు, గురువుల యొక్క అనుభవాలు, ఇవన్నీ కూడా మీకు ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే అది మీకు సాధ్యపడింది.